దీనికి ముందు వీడియోలో మేము ఈవెంట్‌కి జగ్గయ్యపేట వెళ్తున్నామని చెప్పా కదా! అయితే అప్పుడు వర్షం కొంచెం తక్కువనే పడుతుంది కదా! ఇంకొంసేపు పడి తగ్గిపోద్దిలే అనుకున్నాము. కానీ అక్కడ నాన్ స్టాప్‌గా వర్షం పడుతూనే ఉంది. ఇక మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు రెడీ అవ్వడానికి రూమ్ ఇస్తారు కదా! ఇంక అక్కడ రూమ్స్ ఏం లేవని చెప్పి పెళ్లి కూతురు రూమ్ ఇచ్చారు. అయితే పెళ్లి కూతురు రాకుండానే వచ్చేసిందని చెప్పి ఫుల్ హడావిడి చేశారు. ఇంక మేము కూడా నిజమే అనుకుని ఫాస్ట్‌గా రెడీ అయ్యి వచ్చాము. ఒకవైపేమో వర్షం మామూలుగా పడట్లేదు. ఇంకోవైపేమో వేడివేడిగా స్నాక్స్ ఉన్నాయి. ఇంక మేము ఆగుతామా? ఎళ్లి ఎవరికి కావాల్సినవి వాళ్ళు ఫుల్‌గా లాగిచ్చేసాము. తర్వాత ఓరియో జ్యూస్ అని చెప్పి ఇచ్చారు. అయితే దాని టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి తీసుకున్నాను. కానీ నాకు అది అస్సలు నచ్చలేదు. ఇంకా నేను తాగిన తర్వాత చెప్తున్నారు ఆశక్క కీర్తి వాళ్ళు అది బాలేదని చెప్పి. మాకు ఎంట్రీ అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ కూడా తినేసాము. కానీ అప్పటికి ఇంకా వర్షం నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. అయితే కొంతమంది విజయవాడ దగ్గర వెహికల్స్ ఆపేస్తున్నారు, వెళ్ళనివ్వట్లేదని చెప్పారు. అంటే వాన పడి వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పి. ఇంకొంతమంది ఏమో అదేం లేదు వెళ్ళనిస్తున్నారని చెప్పారు. నిజంగా చెప్తున్నా నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం భయపడ్డాను వర్షానికి. అంటే ఇంటికి ఎలా వెళ్తామో ఏమో అని. సర్లేక చేసేదేముంది చిన్నగా అన్న వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. అయితే ఆ శాఖ మేము ఈవెంట్కి వెళ్ళేటప్పుడు కొనకండి, రిటర్న్ లో వచ్చేటప్పుడు తిందామని చెప్పి హాఫ్ తిని హాఫ్ దాసి పెట్టుకుంది. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు.